KVR Maths Academy, Maths an Easy Way. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 27, 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. వ్యూయర్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్స్ గో త్రూ దిస్. Yes, first question. In a game, Avinash won 5 marbles from each of his 6 friends. How many marbles did Avinash won? అంటే ఒక ఆటలో అవినాష్ 6 స్నేహితులతో కలిసి ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు అయితే గెలిచాడట. అయితే కనుక అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అని అడిగాడు. అంటే 6 స్నేహితులతో ఆడుతున్నాడు వాడు. అవినాష్ అనే వ్యక్తి ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు అని ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి మనం? 6 into 5, రైట్? 6 5 is 30. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ 92nd చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 5 ఈజ్ 0, దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 వచ్చిందంట. అంటే ఒక సంఖ్య ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంట. అయితే ఆ సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఏ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది? ఖచ్చితంగా 0ని మాత్రమే మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే 0 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22. చూడండి, ఇవన్నీ కూడా యాడ్ చేయమని ఇచ్చాడు. ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా, సింపుల్గా యాడ్ చేద్దాం. అంటే ఏం చేద్దాం? ఇక్కడ ముందు రాసేద్దాం. చూడండి, 3/7 ప్లస్ ఇంటూ మైనస్ 6/11 ప్లస్ ఇంటూ మైనస్ 8/21 ప్లస్ 5/22. చూడండి, 7కి 11కి 21కి 22కి ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ 7 11 21 అండ్ 22. 7th టేబుల్ 7 1s 11లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 11 దించేయండి. 7 3s 21, 7 22లో క్యాన్సిల్ అవుతుంది, దించేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. 11 తీసుకుందాం. 1 11 1s 11. నెక్స్ట్ 3లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దించేసాం. 11 2s 22, రైట్? అంటే 7 11s 77, 77 6 77 ఇంటూ 6 చూద్దాం. 6 7s 42, 4 6 7s 42, 462. అంటే ఎల్సిఎం వచ్చి 462 అయింది. కాసాగు 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా ఇందులోని? 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 11 3s 33, 33 2s 66, 66 టైమ్స్ కదా, ఇంటూ 3 వేయాలి. మైనస్ 11 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 11, ఇది తీసేస్తే 7 3s 21, 21 2s 42, అంటే 6 ఇంటూ 42. మైనస్ ఉంది, మైనస్ వేసాం. 21 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? చూడండి, 7 3s 21 తీసేస్తే 11 2s 22, 22 ఇంటూ 8 ప్లస్ 22 ఎన్ని టైమ్స్? 11 2s 22 కాబట్టి 7 3s 21 టైమ్స్, 21 ఇంటూ 5, దట్ ఈస్ ఈక్వల్ టు 66. 3s ఎంత అవుతుందమ్మా? ఎస్, 3 6 18, 1 3 6 18, 198 మైనస్ 6 2s 12, 1 6 4s 24, 252 మైనస్ 8 2s 16, 1 8 2s 16, 176 ప్లస్ 5 1s 5, 5 2s 10, 105/462 వచ్చింది, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం అంటే మైనస్ వాల్యూస్ అన్ని యాడ్ చేద్దాం, ప్లస్ వాల్యూస్ యాడ్ చేద్దాం. సో ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి? 198, 105 ఉన్నాయి. అంటే యాడ్ చేసామనుకోండి 303 వచ్చింది. 303 మైనస్ 2 వాల్యూస్ యాడ్ చేద్దాం. 252, 176. చూడండి, 8 12 4 మైనస్ 428/462. ఇప్పుడు ఈ 428లోంచి 303 సబ్ట్రాక్ట్ చేసేద్దాం. మైనస్ 5 2 1, అంటే ఇక్కడ 125/462. ఇక్కడ పెద్ద నెంబర్కి ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వేయాలి. సో మైనస్ 125/462 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్? అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 94th. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000 రూపాయలు.
పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అని అడిగాడు. చూడండి, వ్యాసరచన పోటీలో అయితే మొత్తం 63 మంది పాల్గొన్నారట. అందులో గెలిచిన వారికేమో 100 రూపాయలు, గెలవని వారు 25 రూపాయలు ఇవ్వాలనుకున్నారంట. మొత్తం అయితే బహుమతులకై 3000 రూపాయలు ఖర్చు పెట్టారంట. అయితే గనక గెలుపొందిన వారి సంఖ్య అంతా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గెలుపొందిన వారి సంఖ్య ఎక్స్ అనుకుందాం. గెలుపొందిన వారి సంఖ్య ఎక్స్ అనుకుంటే గనక మరి గెలవని వారి సంఖ్య ఎంత అవుతుంది? మొత్తం అయితే 63, గెలుపొందిన వారు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, గెలవని వారు 63 మైనస్ ఎక్స్ అవుతుంది. అంతేమ్మా, 63 మైనస్ ఎక్స్ అంటే వీళ్ళు విన్ అయిన వాళ్ళు, వీళ్ళు నాట్ విన్ అనమాట. నాట్ విన్, వీళ్ళు విన్ అయిన వాళ్ళు. సో విన్ అయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలనుకున్నారు? 100 రూపీస్. నాట్ విన్ అంటే ఓడిపోయిన వాళ్ళకి 25 రూపాయలు ఇవ్వాలని అనుకున్నారు కదా. సో అంటే మొత్తం కలిపితే 3000 రూపాయలు. సో ఏం చేద్దాం, ఇక్కడ విన్ అయిన వారికి 100 రూపాయలు కాబట్టి 100 ఇంటూ ఎక్స్ ప్లస్ గెలవని వారికి 25 రూపాయలు కాబట్టి 25 ఇంటూ 63 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ 3000. ఈ విధంగా వేయాలన్నమాట. అర్థమైందమ్మా? విన్ అయిన వాళ్ళకి ఎక్స్గా 100 రూపాయలు కాబట్టి 100 ఇంటూ ఎక్స్ చేసాం. మరి నాట్ విన్ అవ్వని వాళ్ళకి, గెలవని వారికి 25 రూపాయలు కాబట్టి 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25 చేయాలన్నమాట. రైట్, 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ 25 63 మల్టిప్లై చేద్దాం. 25 3 75, 7 ఉంది, 25 6 150, 157. రైట్, మైనస్ 25x ఈజ్ ఈక్వల్ టు 3000. సో 100x minus 25x will be how much? 75x is equal to 3000 minus 1575. ఇవతలకి తీసుకెళ్ళిపోండి. సో 75x is equal to 3000 లోంచి 1570 తీసేమనుకోండి అమ్మా, ఎంత వస్తుంది? 1425 వస్తుంది. దట్ ఎంప్లాయిస్ x is equal to 1425/75. మనం క్యాన్సిల్ చేసినట్లయితే 19 వస్తుంది అనమాట. అంటే గెలుపొందిన వారు ఎంతమంది? 19 మంది. రైట్, ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ అడిగాడు. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 3 క్యూబ్ అంటే 27. 125 మైనస్ 27 చేస్తే ఎంతమ్మా? ఎస్ 98. రైట్. నెక్స్ట్ 24 మంది బాలికలు, 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్లారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి ఎంత? బాలికలు ఎంతమంది అమ్మా? 24. అడిగిన ప్రకారమే మనం వేయాలి. ఒక్కొక్కసారి బాలురు బాలికల నిష్పత్తి అంటాడు, దాని ప్రకారం వేయాలి. బాలికలు ఎంతమంది? 24 మంది. ఇష్టు బాలురు 16 మంది అని ఇచ్చాడు కదా, 16. చూడండి, నిష్పత్తి అడిగాడు కాబట్టి 8 3 24, 8 2 16 అంటే 3:2 అనమాట. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ కన్వర్ట్ 5/4 టు percent. 5/4ని శాతంగా మార్చాలంటే 5/4 ఇంటూ శాతం అంటే 100కి వేయాలి కదా, 100%. చూడండి, 425 100, 525 125% అనమాట. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మక పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత అంటున్నాడు. కాస్ట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ రోలర్ స్కేట్స్ నీ షాప్ ఈజ్ 450 రూపీస్. సేల్స్ ట్యాక్స్ 5% అంటున్నాడు. టోటల్ బిల్ అమౌంట్ ఎంత చెల్లించాలి అని అడుగుతున్నాడు. సో అది చాలా ఈజీ. 450 కదా, 450 ఇంటూ మనం ఎంత చెల్లించాలమ్మా? 5% అన్నాడు కదా, డైరెక్ట్గా వేసేయండి. 5% అంటే 100కి 5, 105/100 అని డైరెక్ట్గా వేసేయడం. యాడ్ చేసేయండి. 100కి 5 యాడ్ చేస్తే 105/100. 0 0 విల్ బి క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఎస్ 45 105 మల్టిప్లై చేసేయండి. చూడండి, 45 105 ఇంటూ 45. 5 5s are 25, 5 1s are 5, 4 5s are 20, 4 1s are 4. 5 2 7 4. ఎస్ 4725/10 ఉంది కదా, అంటే 472 అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 years 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. ప్రిన్సిపల్ 1200 ఇచ్చాడు. నెక్స్ట్ 3 yearsకి 12% పెర్ యానం చొప్పున 3 years తర్వాత మొత్తం ఎంత చెల్లించాలి.
టోటల్ అమౌంట్ వీ హ్యావ్ టు ఫైండ్. మనకు తెలుసు కదా ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాను అనమాట. అంటే మనం చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ అడిగాడు కాబట్టి ఏ ఫార్ములా వేయాలి. పి అంటే ప్రిన్సిపల్ ఎంతమ్మా 1200 ఇంటూ 1 ప్లస్ టైమ్ 3 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 by 100. రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు 1200 ఇంటూ 1 ప్లస్ దిస్ ఈస్ 36 by 100 మా. అంతే కదా, 1200 ఇంటూ ఇది 136 by 100. 2 zeros will be cancelled. 12 6 are 72, 7, 12 3s are 36, 43, 4, 12 1s are 12, 16, 32 rupees. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్ అనమాట. రైట్, చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ 17/4 మిశ్రమ భిన్నం ఇచ్చాడు. 17/4కి మిశ్రమ భిన్నం చాలా ఈజీ కదా, 4తో డివిజన్ చేస్తాం. 4 4s are 16, 17 minus 16 is 1, అంటే 4 1/4. 4 1/4. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏ బ్యాట్స్మెన్ స్కోర్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ 6 innings. అంటే 6 innings చేసిన పరుగులు ఈ విధంగా ఇచ్చాడు, అయినా కనుక సగటు అడిగాడు. ఫైండ్ ద రన్ స్కోర్డ్ బై ఇన్నింగ్స్, యావరేజ్ అనమాట. రైట్, అంటే యాడ్ చేసేద్దాం మొత్తం. 45, 76, 25, 27, 18, 55. 10, 15, 30, 36, 3, 14 plus 10, 24. 246. 246 by 6 innings ఇచ్చాడు కదా, అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 6 4s are 24, 6 1s are 6. అంతే కదా, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్, క్యాల్కులేట్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 7 centimeters. అంటే 7 centimeter భుజంగాల చతురస్ర చుట్టుకొలత అన్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. మన చుట్టుకొలత సూత్రం ఏంటమ్మా, 4 ఇంటూ ఏ, 4 ఇంటూ సైడ్ అనమాట. దట్ ఈస్ 4 7s are 28 centimeters. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏ రాంబస్ విత్ 4 right angles ఈజ్ కాల్డ్. 4 లంబ కోణాలు కలిగిన రాంబస్ ని ఏమంటాం అంటున్నారు. అంటే ఇందులో ఇది రాంబస్, 4 sides ఈక్వల్ గా ఉంటాయి రాంబస్ లో. ఇందులో ఒకటి 90 degrees అయిపోయింది అనుకోండి, ఒకటి 90 degrees అంటే అన్ని 90 అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది అది, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. ఏమైపోయింది అది, స్క్వేర్ అయిపోయింది అనమాట చతురస్రం. రైట్, నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. దీర్ఘఘనము గల మొత్తం తలముల సంఖ్య అన్నాడు. దీర్ఘఘనం గల మొత్తం తలముల సంఖ్య ఎన్ని ఉంటాయమ్మా, ఫేసెస్. చూడండి, ఈ 2 1 2 ఉంటాయి, తర్వాత 3 ఇక్కడ 4 ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటుంది, 5 6 వెనకాలది అనమాట. ఇది 5, ఇది వెనకాలది 6, టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి అనమాట. రైట్, ద యాంగిల్ లార్జర్ దాన్ ఏ రైట్ యాంగిల్ అండ్ లెస్ దాన్ ద స్ట్రైట్ యాంగిల్ ఈజ్. లంబ కోణం కంటే పెద్దది మరియు సరళ కోణం కంటే చిన్నది. అంటే అది యాంగిల్ ఎక్స్ అనుకున్నాం అనుకో, అది 90 degrees కంటే పెద్ద అంట, 180 degrees కంటే తక్కువ చిన్నది ఉంటుందంట. అంటే ఏ కోణం అది, అధిక కోణం, ఆబ్ట్యూస్ యాంగిల్. రైట్, ద నెంబర్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్. రేఖాఖండముకు గల చివరి బిందువుల సంఖ్య. రేఖాఖండం ఇది చివరి బిందువుల సంఖ్య ఎంతమ్మా, 2. నెక్స్ట్, క్యాడెట్ల పెరీడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొని నియమం ఏంటి అంటున్నాడు. అంటే క్యాడెట్స్ అంట, దే ఆర్ మార్చింగ్ ఇన్ ఏ ప్యారెడ్, మార్చింగ్ చేస్తున్నారట. మొత్తం ఒక అడ్డు వరుసకు 5 చొప్పున ఉన్నారంట. ఒక అడ్డు వరుసకు 5 చొప్పున ఇలాగా నించొని ఉన్నారట. అయితే గనక అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం అన్నాడు. అంటే ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయో అన్ని ఇంటూ 5 చేయాలి మనం, అంతే కదా. ఇక్కడ 3 అడ్డు వరుసలు ఉన్నాయనుకోండి, 3 × 5 15 అవుతుంది. 5 ఇంటూ ఎన్ని అడ్డు వరుసల సంఖ్యలు ఉన్నాయో అది చేయాలి. అంటే సమ్ n అనుకుంటే గనక 5n. ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఫ్యాక్టరైజ్ 10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴ అన్నాడు. వీటిని ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు. అంటే కారణాంక విభజన చేద్దాం. చూడండి, 10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴.
చూడండి అన్నిట్లో సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఒకటి కామన్ తీయొచ్చు, అవునమ్మా. 2 5 2 9 2 7 అనేసి. నెక్స్ట్ అది కాకుండా అన్నిట్లో కూడా ఇందులో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇందులో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్, ఇందులో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ఉన్నాయి. సో 2 ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుంది, 5 మిగులుతుంది. ఇక్కడ మైనస్ 2 9 18 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇందులో 2 7 14 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 కాబట్టి సో 2x స్క్వేర్ ఇంటూ 5 మైనస్ 9x ప్లస్ 7x స్క్వేర్, ఇది ఎక్కడుందో చూసుకోండి. ఎస్ చూడండి 2x స్క్వేర్ ఇంటూ 7x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 5 ఏ విధంగా రాసినా పర్వాలేదు కదా. ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అన్నమాట. నెక్స్ట్ బిట్, సింప్లిఫై అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అన్నాడు. చూడండి 2 power 5 డివైడెడ్ బై 2 power 8 హోల్ పవర్ 5 ఇంటూ 2 power మైనస్ 5 అన్నాడు కదా. ఎస్ అంటే ఇది 2 power 5 డివైడెడ్ బై 2 power 8 హోల్ పవర్ 5 ఇంటూ 2 power మైనస్ 5 ఇచ్చాడమ్మా. చూడండి ఇది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా, 2 power 5 మైనస్ 8 అవుతుంది హోల్ పవర్ 5 ఇంటూ 2 power మైనస్ 5. 2 power 5 మైనస్ 3 అంటే 5 మైనస్ 8 అంటే మైనస్ 3, 2 power మైనస్ 3 హోల్ పవర్ 5 ఇంటూ 2 power మైనస్ 5. ఎస్ 2 power మైనస్ 15 ఇంటూ 2 power మైనస్ 5. రైట్ చూడండి 3 5 15 కాబట్టి దీన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్ లో రాసుకుంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే 2 power మైనస్ 15 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 2 power మైనస్ 20. 2 power మైనస్ 20 అంటే సెకండ్ ఆప్షన్ అనమాట. రైట్ నెక్స్ట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ 3/4 ఆఫ్ టీ ఈజ్ 15. కింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయిగా టీ యొక్క 3/4 15. మీకు తెలియకంటే ఇంగ్లీష్ అయితే బాగా అర్థమవుతుంది. చూడండి టీ యొక్క 3/4 15 అనే కంటే 3/4 ఆఫ్ టీ అంటే 3/4 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ 15 అన్నాడు కదా. చూడండి చాలా ఈజీగా 3/4 టీ ఈజ్ ఈక్వల్ టు 15 ఎక్కడ ఉంది ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనమాట. రైట్ నెక్స్ట్ కన్వర్ట్ 703 సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్ అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కదమ్మా. రైట్ ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు, మీటర్లోకి మార్చమంటే ఏం చేయాలి మనం, 703/100. రైట్ అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి, 7.03 అవుతుంది అనమాట మీటర్స్. రైట్ 7.03 సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ కన్వర్ట్ 1 hour 12 minutes 10 seconds ఇంటూ సెకండ్స్. గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లోకి మార్చిన అన్నాడు. అంటే 1 hour గంటకి ఎన్ని నిమిషాలమ్మా, 60 నిమిషాలు అంటే 60 minutes. మళ్ళీ 1 minuteకి 60 seconds కదా. సో 1 hour ఏమో ఎంత అవుతుంది, 60 ఇంటూ 60 3600 seconds అయింది. నెక్స్ట్ 12 minutes అన్నాడు. 12 minutes అంటే 12 6 72 అంటే 720 seconds అయింది. ప్లస్ 10 seconds యాడ్ చేయండి, మొత్తం 0334 4330 seconds. 4330 ఎక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద బేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూజ్ వాల్యూమ్ ఈజ్ 625 centimeter క్యూబ్ అండ్ హైట్ ఈజ్ 25 centimeters. అంటే ఘన పరిమాణం 620 సెంటీమీటర్ క్యూబ్ మరి ఎత్తు 20 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘగణం భూ వైశాల్యం కనుక్కోండి అన్నాడు. దీర్ఘగణం అంటే ఎలా ఉంటుంది తెలుసు కదమ్మా. ఎస్ చూడండి, ఎస్ ఘన పరిమాణం 625 ఇచ్చేసాడు అంటే LBH ఈజ్ ఈక్వల్ టు 625 ఇచ్చేసాడు. భూ వైశాల్యం ఇది L ఇంటూ బి, భూ వైశాల్యం కనుక్కోమంటున్నాడు. హైట్ ఎంత ఇచ్చాడు, ఇందులోని 25 ఇచ్చాడు హైట్ వచ్చి. సో L ఇంటూ బి ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 625 కదా. అంటే బేస్ ఏరియా అంటే L ఇంటూ బి అవుతుంది కదా. సో LB ఇంటూ హైట్ 25 ఈజ్ ఈక్వల్ టు 625. LB ఈజ్ ఈక్వల్ టు 625/25 అంటే 25 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. అర్థమైందమ్మా. ఎస్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ డయామీటర్ ఈస్ 28 centimeters. D ఈజ్ ఈక్వల్ టు 28 centimeters ఇచ్చాడు. అంటే 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క పరిధి
10 సూత్రం ఏంటమ్మా, వ్యాసం ఇచ్చేసినప్పుడు పై డి అంతే కదా. ఎస్, పై డి అంటే 22/7 ఇంటూ 28. 7 4 జా 28, 22 4 జా 88 సెంటీమీటర్స్ అనమాట. అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.